జగన్ ని సొంత సామాజిక వర్గమే ద్వేషిస్తోందా? గత ఎన్నికల్లో చాలా మంది రెడ్లు జగన్ కు వ్యతిరేకంగా పనిచేశారా? ఫలితాలు వచ్చాక కూడా పార్టీలో ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎందుకు జగన్ ను వీడి వెళుతున్నారు? సొంత కులపోళ్లను సైతం జగన్ రెడ్డి తన వైపు తిప్పుకోలేకపోవడానికి కారణమేంటి? మొన్న బాలినేని, నిన్న రవిచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి వీరంతా జగన్ ఎందుకు వీడారు? వైసీపీలో అసలేం జరుగుతోంది? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది ఓ నానుడి. 2014లో జగన్ ఇంట గెలిచాడు కానీ రచ్చ గెలవలేక ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అయితే 2019లో ఇంటా రచ్చ రెండూ గెలిచారు కాబట్టి 151 సీట్లు బంపర్ మెజారిటీ ఇచ్చి జనం సీఎం కుర్చీ కట్టబెట్టారు. అక్కడ వరకు బాగానే ఉంది. అసలు కథ అక్కడే మొదలైంది. మావాడు సీఎం అయ్యాడని చాలా మంది జబ్బలు చరుచుకున్నారు. మావాడు మాకు అన్నీ చూస్తాడని మరికొంతమంది ఆశలు పెట్టుకున్నారు. అప్పటి వరకు జగన్తో ఉన్నవారైతే ఇంకేముంది మాకు రాజభోగమే అనుకున్నారు. అయితే జగన్ రెడ్డి కూడా చాలా వరకు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు కట్టబెట్టారు. ఓ దశలో బీసీలను పక్కన పెట్టి కూడా 550 నామినేటెడ్ పదవులు రెడ్లకే ఇచ్చారనే టాక్ సైతం నడిచింది. ఇక చిన్న చితక కాంట్రాక్టులు, ప్రభుత్వ పనులు రెడ్లకే కట్టబెట్టారు కూడా. అయితే ఏమైందో ఏమో, ఎన్నికలు మరో 2 ఏళ్లున్నాయనగా జగన్ రెడ్డిలో కొత్త కోణం కనిపించింది. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ కొత్త పల్లవందుకున్నారు. క్రమంగా సొంత సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు. అప్పటికే పడిన ముద్రను చెరిపేసుకోవాలని చూశారో లేదంటే ఎన్నికల సమయంలో ఓట్లు రాలతాయని కొత్త ఎత్తుగడ వేశారో తెలియదు గాని సొంత సామాజిక వర్గంపై సీతకన్ను వేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెండింగ్ బిల్స్ క్లియర్ గాక అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోనీ జగన్ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులను పక్కన పెట్టడంతో ఆగారా అంటే ఆగలేదు సరికదా. తన కోటరీలో ఉన్న రెడ్లందరినీ 2 జట్లుగా విడగొట్టి సరికొత్త రాజకీయానికి తెరతీశారు. ఇక్కడే జగన్ బ్యాలెన్స్ తప్పి ప్రవర్తించారనే రాజకీయ పండితులు చెప్పే మాట. తన పక్కనుండే కోటరీలోనే చీలిక తెచ్చిన జగన్ సజ్జల అండుకో మాయలో పడి గుడ్డిగా ప్రభుత్వాన్ని నడిపారని, ఎలక్షన్స్ కూడా అలాగే వెళ్లి దెబ్బతిన్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. అప్పుడే సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వర్గాలు మానసికంగా 2గా విడిపోయాయి. సజ్జల, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీరంతా జగన్ కు అత్యంత నమ్మకస్తులైన కోటరీగా మారారు. ఎటొచ్చి విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి వీళ్లతో పాటు పలువురు సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు జగన్ కు క్రమంగా దూరం జరిగారు. వారితో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు కూడా పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని గ్రహించి ఒక్కొక్కరుగా జారుకున్నారు. ఫలితంగా కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉంటూ కూడా జగన్ చర్యలను వ్యతిరేకించి టీడీపీకి బాసటగా నిలిచారు. ఎన్నికల సమయం రానే వచ్చింది. జగన్ కోటరిని కాదని ఏమీ చేయలేని అసక్తుడిగా మిగిలిపోయాడు. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి చెప్పినట్టే ఐపాక్ టీం నడిచింది. దీంతో ఎన్నికల ముందు మార్పులు, చేర్పులు సదరు కోటరి సూచనల మేరకు జగన్ ఎడాపెడా మార్చుకుంటూ వచ్చారు. ఎక్కడో నెల్లూరులో ఉండే అనిల్ కుమార్ యాదవ్ ను సంబంధమే లేని పల్నాడు ఎంపీ అభ్యర్థిగా పంపారు. ఇలాంటి జిముక్కులెన్నో. అనుభవం లేని కోటరి సభ్యుల మాటలు విని జగన్ చకచకా చేసుకుంటూ పోయారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ జగన్ కొత్త జపాన్ని చేసి సొంత సామాజిక వర్గానికి పూర్తిగా దూరమయ్యారు. వైనాట్ 175 అనే నినాదం సిద్ధం సభలకు భారీ జనసందోహాన్ని రప్పించడం ఇవన్నీ కూడా సదరు కోటరీ నేతల బుర్రలో నుంచి వచ్చిన ఐడియాలే. జగన్ కు దూరంగా జరిగిన నేతలు అన్యమస్కంగానే ఎన్నికల్లో పోటీ చేయడం, ఆనక ఫలితాలు ఘోరంగా ఎవరూ ఊహించని విధంగా వైసీపీకి వ్యతిరేకంగా రావడం, ప్రజాగ్రహం ఈ రేంజ్ లో ఉందని ఊహించలేకపోవడంతో ఫ్యాన్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. పోనీ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే, మళ్లీ పుంజుకుందాంలే అన్నట్టు జగన్ వ్యవహార శైలి ఉందా అంటే ఇక్కడ కూడా సేమ్ ఇదే కోటరీ. ఆయన ఇంత జరిగినా మళ్లీ మభ్య పెట్టడం మొదలు పెట్టింది. ఓడిన తొలినాళ్లలో ఈవీఎంల సాకు చెప్పి కొన్ని రోజులు నెట్టుకొచ్చింది. జగన్ సైతం ఓటమిని ఇప్పటికీ ఒప్పుకోలేనంతగా సదరు కోటరీ ఆయన్ని ఏమార్చింది. గమ్మత్తైన విషయమేమంటే వైసీపీ ఘోర ఓటమికి కారకులైన సజ్జల అనుకోని జగన్ ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవడం, వారి మాటలనే తూచా తప్పకుండా పాటించడం. ఇదే పార్టీలో అన్నీ గమనిస్తున్న సొంత సామాజిక వర్గం నేతలకు మింగుడు పడలేదు. ఎంతగానో చెప్పి చూసేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేసి చివరికి విసిగి వేసారి మనస్సు విరిగిపోయి పార్టీని వీడి బయటకొచ్చేశారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ కు అత్యంత ఆంతరంగిక సంబంధం కలిగిన వాడిగా పేరుంది. ఒకప్పుడు పార్టీలో అన్నీ తానై నెంబర్ 2గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే 2019లో జగన్ ని విజయ తీరాలకు చేర్చింది అంటారు పార్టీలో కొందరు. అయితే సజ్జల ఎంట్రీతో సాయిరెడ్డి సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. క్రమంగా జగన్ సాయిరెడ్డి ముఖం చూడ్డానికి కూడా ఇష్టం లేని స్థితికి వచ్చేలా సజ్జల అండ్ కో పక్కగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. ఫలితంగా
కష్టకాలంలో అనుభవజ్ఞుడైన విజయసాయిరెడ్డి కూడా జగన్ కు దూరమయ్యారు. సరిగ్గా పరిశీలిస్తే ఇక్కడో విషయం అవగతమవుతుంది. జగన్ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు, అందులోనూ జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా పార్టీని వీడుతున్నారు. జగన్, సజ్జల అండ్ కో మాట విని సొంత మనుషులుగా మెలిగిన విజయసాయిరెడ్డి, బాలినేని లాంటి వారిని దూరం చేసుకున్నారు. అవినాష్ రెడ్డి కోసం, భారతిరెడ్డి కోసం సొంత తల్లిని, చెల్లిని, చిన్నాన్న కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. ప్రస్తుతం జగన్ రచ్చ గెలవలేకపోవడం కాదు, ఇంట కూడా గెలవలేక, కనీసం సర్ది చెప్పుకోలేక, ఏం చేయాలో తోచక దిక్కులు చూసే పరిస్థితిలో ఉన్నారు. బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డిని తమ పార్టీ నేతలతో తిట్టిస్తే నష్టం జగన్ కి అనేది మర్చిపోయినట్లున్నారు. అందుకే మొన్నటికి మొన్న సాయిరెడ్డి ఈ విషయంపై ఓ హింట్ కూడా ఇచ్చి వదిలారు. తనను గెలికితే మరింతగా ప్రమాదం జగన్ కే అన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఎందుకంటే సుమారు 20కి పైగా కేసుల్లో జగన్ A1 అయితే సాయిరెడ్డే A2. అంతేకాదు జగన్ ఆర్థిక లావాదేవీలన్నీ విజయసాయికే తెలుసు. ఎటొచ్చి పేర్ని నాని, విడుదల రజని, అంబటి రాంబాబు, కొడాలి నానీలు దిక్కులేక ఇంకా ఫ్యాన్ పార్టీ పల్లకి మోస్తూ జగన్ భజన చేస్తున్నారే కానీ ఆయన గుడ్ లుక్స్ లో వారు లేరు. జగన్ ఎప్పుడైతే చెప్పుడు మాటలు వినకుండా కోటరీని బద్దలు కొడతారో అప్పుడే వైసీపీకి మళ్ళీ ఎంతో కొంత, కనీసం సొంత సామాజిక వర్గంలో అయినా పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ అదే సజ్జల అనుకో, అదే ఐపాక్ టీంను నమ్ముకుంటే విజయసాయిరెడ్డి అన్నట్లు ఫ్యాన్ పార్టీ నాశనం అవ్వడం ఖాయంలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ రెడ్డి త్వరపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం అమృతం విషం.